హలో ఎవ్రీవన్, గౌతమి ఫుడ్స్కి మీ అందరికీ కూడా స్వాగతం. ఇవాల్టి వీడియోలో మనం కొరమీను చేపలతో ఇగురు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. కొరమీను చేపలు చాలా టేస్టీగా ఉంటాయి. సమ్మర్ సీజన్లో ఇవి ఎక్కువగా లభిస్తాయి. ఈసారి మీరు కొరమీను చేపలు తెచ్చుకున్నట్టయితే ఈ ప్రాసెస్లో ఇగురు తయారు చేసుకోండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. చాలా ఈజీగా సింపుల్గా మనం ఇంట్లోనే హోమ్ మేడ్ ఫిష్ మసాలా వేసుకుని ఈ కొరమీను చేపల ఇగురిని తయారు చేసుకోబోతున్నాం. ఫస్ట్ అయితే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని వేడి చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని అలాగే 3 పచ్చిమిరపకాయల్ని చీల్చి వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం తగినంత పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మళ్ళీ చూసుకుని కూడా వేసుకోవచ్చు. ఉప్పు పసుపు వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లో 2 నుంచి 3 స్పూన్ల వరకు కారం వేసుకోండి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఈ 2 వేసుకుని బాగా కలిసేలాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ కర్రీకి ఎక్స్ట్రా టేస్ట్నిచ్చే హోమ్ మేడ్ ఫిష్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీంట్లో 2 ఇంచుల అల్లం, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, దాల్చిన చెక్క ఒక 2 ఇంచులు, 8 లవంగాలు, 3 యాలకులు, అలాగే 1 స్పూన్ జీలకర్ర ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకుని కచ్చాబచ్చగా దంచుకోండి. వాటర్ వేయకుండా దంచుకున్నా పర్లేదు, వాటర్ వేసుకున్నా పర్వాలేదు. ఈ మసాలా మిశ్రమాన్ని కూడా మనం వేగుతున్న ఉల్లిపాయ మిశ్రమంలోకి వేసుకుని ఇది పచ్చివాసన పోయేలా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో శుభ్రం చేసి ఉంచుకున్న కొరమీను చేప ముక్కల్ని వేసుకోవాలి. మేము ఆల్రెడీ కొరమీను చేప ముక్కల్ని శుభ్రం చేసి పసుపు పట్టించి ఉంచాం. ఇప్పుడు ఈ చేప ముక్కల్ని వేసుకుంటున్నాం. ఈ చేప ముక్కల్ని వేసుకున్న తర్వాత ఈ వేగుతున్న ఉల్లిపాయ మిశ్రమం చేప ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా కలపకూడదు. జాగ్రత్తగా కలుపుకున్న తర్వాత ఇందులో తగినన్ని నీళ్లు వేసుకోవాలి. బాగా ఎక్కువగా కలపకుండా ఈ విధంగా సెట్ చేసుకుని ఇప్పుడు మూత పెట్టుకుని ఆయిల్ పైకి తేలే వరకు కూడా చేప ముక్కల్ని ఉడికించుకోవాలి. సో మనకి ఆయిల్ పైకి తేలింది, చేప ముక్కలు కూడా బాగా ఉడికినట్టే కనిపిస్తున్నాయి. దీంట్లో కొత్తిమీర జల్లుకుని గార్నిష్ చేసుకుంటే కొరమీను చేపల ఇగురు అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంతో సింపుల్గా మనం కొరమీను చేపల ఇగురిని రెడీ చేసుకున్నాము. ఈసారి మీరు కూడా తప్పనిసరిగా ఫిష్ కర్రీని ఇలా ట్రై చేసి చూడండి. మీరే దీని టేస్ట్కి ఫిదా అయిపోతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.